నేరాల నియంత్రణకే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని టిట్కో కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ఇంటింటికి వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ మాట్లాడారు. ఆటో తెచ్చి దీన్ని కానిచ్చండి, ఈ సందు కానిచ్చారు ఆటో. देखो ప్రసన్న ఎవరు సీని ఎవరు దగ్గర కొత్త వాళ్ళు మంచి వాళ్ళు అయితే పర్వాలేదు, చెడ్డు వాళ్ళు అందరూ కూడా ఏమన్నా డౌట్ వచ్చినా అనుమానం 112 కాల్ చేస్తే మీ పేరు కూడా చెప్పండి. దిక్కుని ఆధార్ ఫోన్ చేస్తే చెప్తారు. ఇది అర్థం పెట్టుకొని వాళ్ళ ఫోన్ ఒక ఆయన పంచాయతీ ఆల్మోస్ట్ బ్యాచ్ జైలుకి పంపించాను. మీకు ఐడియా ఉందా లేదా? బ్యాచ్ జైలుకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. మేము మా కేసులో పంపిస్తాం. అందరూ 99 మంది కష్టపడి పనిచేస్తారు. ఒకరు ఇద్దరు ఉంటారు ఎవరన్నా ఎప్పుడు పనిచేసే వాళ్ళు. వాళ్ళ సమాచారం మాకు చెప్పాలా, చెప్పకపోతే మీకు ఇబ్బంది, కాలనీలో మీకు ఇబ్బంది పెట్టారు. ఎంజాయ్ అయినా గౌరవనీయులు నెల్లూరు జిల్లా ఎస్పీ నారాయణ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మా ఆత్మకూరు పట్టణంలో కిక్ హౌసెస్లో ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీటి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ నేరాలను తగ్గించే కార్యక్రమం భాగంగా ఇది చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గంజా విషయంలో కానీ, ఈ సైబర్ నేరం విషయంలో కానీ, రోడ్డు భద్రత అంటే ఈ యాక్సిడెంట్ సంబంధించి కానీ, ఇతరత్ర ఈ సైబర్ నేరాలకు సంబంధించి కానీ ఈ నివారించే క్రమంలో ఈ కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇద్దరు ఆత్మకూరు సిఐ గంగాధరరావు, సంఘం సిఐ శ్రీనివాసరెడ్డి మరియు సంఘం సర్కిల్ సంబంధించిన ఎస్ఐలు, ఆత్మకూరు సర్కిల్ సంబంధించిన ఎస్ఐలు అందరూ కూడా, మరియు దాదాపు 40 మంది కానిస్టేబుల్స్ అందరూ కూడా భాగస్వాములు కావడం జరిగింది. దీనికి సంబంధించి చర్చ చేసినప్పుడు ఇక్కడ ఒక 4 ఆటోలు, 30 మోటార్ సైకిళ్ళు, ఒక కారు కూడా స్వాధీనం చేసుకోవడమైంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పి పరిశీలిస్తున్నాం. అదేవిధంగా ఈ కాలనీలో గల ఈ టిక్ హౌసెస్ నివసిస్తున్న అందరికి లేడీస్ జెంట్స్ అందరూ కలిపి కూడా వాళ్ళ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పడం ఏమంటే వాళ్ళందరికీ కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ, నేరాలు చేసే వ్యక్తులు కానీ, గాంజాదాయ వ్యక్తులు బయట నుంచి ఈ కాలనీకి వచ్చేసేకి వస్తే వాళ్ళకి సమాచారం ఇవ్వమని, అలాంటి వచ్చిన ఏడాది ఖచ్చితంగా మా 112కి కానీ, లేక ఎస్ఐ సెల్ నెంబర్కి కానీ, సిఐ సెల్ నెంబర్కి కానీ, నా సెల్ నెంబర్కి కానీ చెప్పి సమాచారం ఇవ్వాలని చెప్పి అందరికి చూడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా పిల్లలు వాళ్ళందరికీ మోటార్ సైకిల్ ప్రతి దాదాపు 10 ఇంటికి మోటార్ సైకిల్ ఉంది. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలా, మైనర్ డ్రైవింగ్ చేయకూడదు, తాగి నడపకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, ఓవర్లోడ్ చేయకూడదు. ఇవన్నీ కూడా సంబంధించి వాళ్ళకు వివరించడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు. చిన్న ఒక వ్యక్తి ఆ ప్రమాదంలో చనిపోతే దాని ప్రభావం ఫ్యామిలీ మీద చాలా వరకు ఉంటుంది. ఎంతలా యాక్సిడెంట్ జరిగినా మనిషి మాత్రం ప్రాణం దాదాపు 99% పోతుంది. చిన్న చిన్న ఫ్రాక్చర్లు అయితే కానీ మళ్ళీ బతకచ్చు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనకు పెద్దగా ఉపయోగపడుతుంటాయి. ఒక హెల్మెట్ అనేది చూసేదానికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంతా.
ఏమవుతుంది హెల్మెట్ పెట్టకపోతే, కానీ దాని ఉపయోగం అనేది చాలా పెద్దగా ఉంటుంది అని అందరికీ ఆ విషయం గురించి అందరూ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దాని అవగాహన చేసుకున్నారు. మాకు ఏదైనా సమాచారం ఇస్తారు. భవిష్యత్తులో ఈ కాలనీలో నేరాలు లేకుండా ప్రశాంత వాతావరణం విధంగా మేమందరం కూడా ఈ కార్యక్రమం నడిపి ముందుకు పోతాం.